మల్లేశ్వరి గుంటూరు నుంచి వచ్చారు. 3 నెలల క్రితం స్పాన్సర్ చేసాం. మరలా చేసిందంట. ప్రేగు క్యాన్సర్ అంట, గర్భసంచి గడ్డంట, కడుపులో నీరు నొప్పి, కాళ్ళు నీకేనా? ఇక్కడికి రండి. హల్లెలూయా. సాక్ష్యం ఏంటి, అసలు ఏం జరిగింది అది చెప్పు. పేగుకి అన్నం పేగుకి గడ్డ ఉన్నా సార్. అన్నం పేక, అన్నం పేక గడ్డ. గుంటూరు అంటే గుంటూరేనా ఇంకేదైనా పక్కన పల్లెటూరు సార్. పల్లెటూరా? ఆ మనిషి ఎవరు? మా అమ్మ సార్. మీ అమ్మగారా? మా అబ్బాయి వచ్చాడు. ఏడి కుమారుడు ఎక్కడా? బాబు రానా అండి. ఆమేన్. అదే ఆపరేషన్ చేసి పక్కన పెట్టి సెండ్ చేశారు సార్. కొన్ని రోజులు ఉండక కీమోలు పెట్టారు. కొన్ని రోజులు ఉండక బాగుంది. తర్వాత మధ్యలో ఇంకా టీవీ పావులను చూసి నేను ఒకసారి ఇక్కడికి వద్దాము తగ్గుతుంది అనేసి వచ్చాను సార్. వచ్చారు. మా పెద్ద అమ్మాయి బాబు నేను 3 నెలలు కదా, మా ఆయన ఫ్యామిలీ మొత్తం వచ్చాను సార్. అప్పుడు వచ్చాను సార్. మల్లేశ్వరి ఇది ఏదో హాస్పిటల్ నుంచి వచ్చేసి కాదు సార్, అక్కడ ఓడి వాళ్ళు మందులు అంతే. వచ్చి అప్పుడు పాదం చేయించుకొని పోయాను సార్. మధ్యలో కొన్ని రోజులు బాగుంది కానీ పొట్ట నీరు పట్టి ఇక్కడ నుంచి ఇదంతా నొప్పి వచ్చేసి పొట్టలాగా ఇక్కడికి నొప్పు ఎగదగినేసి కన్నం తినాలనిపించలేదు సార్. కాళ్ళు కాడ ఓపు వచ్చేసాయి కాళ్ళు. అదే డాక్టర్ మెలి అని నేను బెస్ట్ స్కానింగ్ తీపించుకుంటే బాడీకి పడుతుంది కానీ పేగులకు పట్టట్లేదమ్మో మందులు, మనసు పాడైపోతుంది, మందులు ఆపేసి కావాలంటే టాబ్లెట్లు వేసుకో లేకపోతే ఆపేసి అంది మేడం. మనం ప్రార్థన చేసిన తర్వాత ఆపేసి ఓకే చప్పట్లు కొట్టండి. సరే నేనైతే ఈ భయంకర మందుల్లో నుంచి నన్ను విడుదల చేసే తండ్రి నేను స్వస్థపడతాడని నేను ప్రార్థన చేసుకుంటుందాను సార్. ఇంకా హాస్పిటల్ చుట్టూ నన్ను తిరగలేని తండ్రి, ఇంకా హాస్పిటల్కి వేసి డబ్బులుంటే నీకు స్వార్థ చేసుకోగలుగుతాను కానీ నా మందులు మెంకలు నాకు భయం అవుతుంది వెళ్ళడం అనేసి నేను ప్రార్థన చేసుకుంటుందాను సార్. మరి మేడం నోటంటే దేవుడు మరి రావద్దనిస్తుంది. మరి నన్ను దేవుడి చిత్తం అయితే దేవుడి కాడికి వెళ్ళి నన్ను ప్రార్థన చేసుకొని దేవుడికే నేను నెలకో చుట్టూ వెళ్తానని మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకొని చోరలు చేసుకుందని వచ్చాను సార్. ఓకే ఆమెన్. హల్లెలూయా. పట్టుకోండి అమ్మని. హల్లెలూయా. ఆమెన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకోండి. ఇది బారాష. ఆమెన్. కాల్ చాపమ్మా, కాల్ చాపుకో. ఆమెన్. హల్లెలూయా. లేవండి. బాబు మీరు ఒక్కలేనా ఇంకా ఉన్నారా? అక్కగారు ఉన్నారా? మా ఆయన మా పెద్ద పాప ఫ్యామిలీ మొత్తం వచ్చి. ఓకే 3 నెలలు అయిందా మీరు వచ్చి? మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇక్కడ నుంచి ఇదంతా నొప్పి వచ్చేసి నీరు పెట్టేసింది సార్. నీరు పెట్టేసి ఇదంతా మొత్తం పేగు ఇలాగ నొప్పి వచ్చేస్తుంది నీరు పెట్టినప్పుడు. ఓకే. ఆ తర్వాత కాళ్ళకి నీరు దిగేస్తుంది, ఇంకా అన్నం తెల్లపోతున్నాను. మేడం ఏమో ఇంకా మందులు ఆపేసి బాగాలేదు. ఇక్కడికి వచ్చాక మందులు ఉండవు కాబట్టి మీరు టెన్షన్ కి వేసుకుని ఉండవచ్చు. నేను వద్దన్నాక వేసుకుంటే అక్కడ వాళ్ళు చెప్పేస్తారు ఇక మీకు మందులు వద్దని. ఏదో ఒకటి జరిగింది. చప్పట్లు కొట్టాడు గట్టిగా యేసయ్య నామములో. హల్లెలూయా. చప్పట్లు జాగ్రత్త. లే తల్లి లే, స్వీట్గా లే. కడుపు నడుము అంతా తగ్గిపోతుంది యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఈమెకి నీకు అసలు బ్లడ్ కొద్దిగా తక్కువ ఉంది, అది కూడా ఇచ్చేస్తున్నాను. పట్టుకో, ఇది కొట్టుకో, ఇక్కడ కొట్టుకో. చాలే ఆమె వెళ్ళిపో.